దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడైన యెహోవా యెహోషువని గొప్ప జనముగా, గొప్ప వ్యక్తిగా, గొప్ప ఆశీర్వాదమునకు కర్త అయినటువంటి వ్యక్తిగా, దేవుడు గొప్ప చేస్తాను అని మోషే తదనంతరము యెహోషువతో దేవుడు మాట్లాడినప్పుడు, యెహోషువ దేవుని యందు భయము భక్తి కలిగినటువంటి వ్యక్తిగా ఆయన ఎంతో చక్కగా తన జీవితంలో ముందుకు వెళ్ళాడు. ఆయన తన వ్యక్తిత్వం ఎలాగుందంటే దేవునికి అనుకూలంగా ఉంది. అందుకే దేవుడైనటువంటి యెహోవా మోషే తదనంతరం నూను కుమారుడైన యెహోషువతో దేవుడు మాట్లాడటం ప్రారంభించాడు. మాట్లాడేటప్పుడు యెహోషువతో దేవుడు చెప్పాడు. ఏం చెప్పాడంటే, నేను నిన్ను గొప్ప చేసేదను, నా ప్రజలందరి ముందు నిన్ను గొప్ప చేస్తాను. కాబట్టి మనము యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనంలో ఈ మాటలు మనము చదవచ్చు, చూడవచ్చు. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లా నేను మోషేకు తోడైండినట్లు నీకును తోడైందునని ఇశ్రాయేలులందరూ ఎరుగునట్లు నేడు వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలుపెట్టుదును. నేను వారి కన్నుల ఎదుట గొప్ప చేయి మొదలుపెట్టుదును. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనల్ని ఎన్నుకున్నట్లయితే, ఆయన గొప్ప చేస్తే మన జీవితంలో కూడా అనేకమైనటువంటి ఆశీర్వాదాలు. 1 యోహాను 4:4లో ఒక మాట ఉంది, చిన్నపిల్లలారా మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు ఈ లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు అని మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ఈ లోకములో ఉన్నప్పుడు చెప్పినటువంటి మాటను యోహాను భక్తుడు రాశాడు. దేవుని బిడ్డలారా, మనం దేవుని యందు భయము భక్తి కలిగినటువంటి వారముగా ఉంటే, యెహోషువ అని దేవుడు ఇశ్రాయేలులందరి ముందు ఆయన మాటను వినేటట్లుగా, ఆ మాట జవదాటకుండా చేసేటట్లుగా, ఆయన మాట ఇశ్రాయేలులందరి మధ్యలో చలామణి అయ్యేటట్లుగా ఆయన జీవితంలో దేవుడు యెహోషువని హెచ్చించాడు, గొప్ప చేశాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు నీ జీవితంలో కూడా గొప్ప కార్యములు చేసే వ్యక్తిగా నీ జీవితం మారాలంటే క్రీస్తు యొక్క ఆధిపత్యములకు నువ్వు రావాలి. క్రీస్తు యొక్క దేవుని యొక్క ఉన్నతమైనటువంటి స్థితిని నువ్వు కలిగి ఉండాలి. నీవు కలిగి ఉన్నటువంటి ఆ గొప్ప స్థితి ఏంటంటే, దేవుడైనటువంటి యేసుక్రీస్తును నువ్వు కలిగినటువంటి వ్యక్తిగా ఉంటే చాలు. ఆయన నీలో ఉండి గొప్ప కార్యములు చేయడం ప్రారంభిస్తాడు. ఇశ్రాయేలులందరూ కూడా యెహోషువ మాట విన్నారండి. మోషే తదనంతరము యెహోషువ గ్రంథం 1వ అధ్యాయంలో నూను కుమారుడైన యెహోషువతో దేవుడు నా సేవకుడైన మోషే మృతి నొందెను అని చెప్పినటువంటి మాటలు, యెహోషువతో దేవుడు మాట్లాడినటువంటి మాటలు ఇశ్రాయేలీయులందరూ కూడా విని 30 దినములు దుఃఖములు సల్లాపం చేశారు. దినములు సల్లాపం చేశారు. ఎందుకు గుర్తు చేసుకుంటున్నామంటే, మోషేతో చేసినటువంటి గొప్ప కార్యములన్నీ కూడా యెహోషువతో వాటిని కొనసాగించడం, ఆ గొప్ప కార్యములు యెహోషువ జీవితంలో కూడా చేయడం, ప్రజలందరి ముందు ఆ యోర్దాను నది వారు దాటబోతున్నారు, అక్కడ 3 దినములు అక్కడ వారిని ఆపి యెహోషువతో దేవుడు మాట్లాడడం, కనీసం వారు కొన్ని ఆ మూరలు దూరంలో వారు ఉండాలని అక్కడ యెహోషువ 3 దినములు అక్కడ వారిని ఆ యోర్దాను నది దగ్గర ఉంచమని, అక్కడ ఉన్నటువంటి వారందరూ శుద్ధి చేసుకోవాలని, పరిశుద్ధంగా జీవించాలని, యథార్థంగా జీవించాలని, భక్తితో ముందుకు వెళ్ళాలని, ఆ ముందు మందసమును తీసుకువెళ్తున్నటువంటి పరిస్థితి, 2000 కొల మూరలు ఎడమ వారికి ఉండాలని, ఆ మందసమునకు ప్రజలకు దూరం 2000
ఆ కొల మూరలు ఉండాలంట. ఎంత గొప్ప విషయం అంటే, పరిశుద్ధ దేవుడు ఆ మందస్సములో ఏముంది? బంగారు గల మన్నా పాత్ర ఉంది, 10 ఆజ్ఞలు ఉంది, అహరోను చిగిరించినటువంటి కర్ర ఉంది. అక్కడ బంగారు పాత్రలో మన్నను కురిపించినటువంటి మోషే ఉన్నప్పుడు ప్రజలందరికీ మన్నను కురిపించినటువంటి ఆ మన్న గల బంగారు పాత్ర ఉంది. ఆ మందస్సమును యాజకులు లేవీయులు మోసుకుంటూ వెళ్తున్నటువంటి పరిస్థితి. దేవుడు వారు చేసినటువంటి ఆ భయము భక్తి కలిగినటువంటి స్థితి, యెహోషువ వారిని ఎంతగానో జాగ్రత్తగా ముందుకు నడిపించడం ఆయనకి దేవుడు సూచించాడు. ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో పరిశుద్ధ గ్రంథాన్ని మనం చేత పట్టుకొని ఎలాగ నువ్వు నడుస్తున్నావు, ఎలాగ జీవిస్తున్నావు, ఎలాగ ప్రవర్తిస్తున్నావు, ఎలాగ నువ్వు మాట్లాడుతున్నావు, ఎలాగ నీ జీవితంలో నువ్వు ఈ లోకంలో వాటన్నిటిని చేస్తున్నావు. ఆ జాగ్రత్తగా మనం నడిచే నడవడిక, మనం పోయే ఆ యోర్దాను నది దాటినటువంటి వారు జీవితంలో క్రొత్త జీవితం ప్రారంభించారు. క్రొత్త జీవితం, ప్రామిస్ ల్యాండ్లోకి వారు వాగ్దాన దేశంలోకి అడుగు పెడుతున్నటువంటి ఆ స్థితిలో ఉన్నటువంటి వారు, పాత జీవితము ఇప్పుడు క్రొత్తదవుతుంది. ఆ యోర్దాను నదే వారికి సాక్ష్యం. ఈరోజు నీ జీవితంలో కూడా బాప్తిసం తీసుకున్న తర్వాత మన జీవితం ఎలాగుంది? చిన్న చిన్న తప్పులు, చిన్న చిన్న పొరపాట్లు మనం చేస్తూ ఉంటాం. అయితే వాటిని కూడా సరిదిద్దుకొని దేవుని యొక్క పాదాల దగ్గర చేరి ఆయనతో సంబంధం కలిగినటువంటి వారంగా ముందుకు వెళ్ళుటకు మనకు దేవుడిచ్చిన సూచనలను బట్టి, వాక్యాలను బట్టి ముందుకెళ్తూ ఉంటే నేను గొప్ప జనంగా చేస్తాడు. పేతురుని చేపలు పట్టేవాడిని, చేపలు పట్టే జాలర్ని గొప్ప చేశాడు. ఆ పేతురు నడిచిపోతూ ఉంటే అనేక మంది వ్యాధిగ్రస్తులు, రోగులు ఆ మంచము మీద వారు తీసుకుని వచ్చిన పరుపుల మీద పేతురు నీడ పడితే చాలు స్వస్థత వస్తుంది, అద్భుతాలు జరుగుతున్నాయి, ఆశ్చర్యకార్యాలు జరుగుతున్నాయి. దేవుడు పిలిచినటువంటి ఆ పిలుపుకి లోబడ్డాడు. అలాగే ఈ దినముందు నీవు నేను కూడా మన జీవితాలలో ఆధ్యాత్మికమైనటువంటి గొప్ప కార్యాలు, శారీరకమైనటువంటి గొప్ప కార్యాలు, ఈ లోకంలో కనబడే గొప్ప కార్యాలు, కనబడనటువంటి పరలోక ఆశీర్వాదాలన్నీ కూడా నువ్వు పొందుకోవాలంటే, నేను పొందుకోవాలంటే మన జీవితంలో ఆయన హెచ్చించాలి. ఆయన హెచ్చించాలంటే ఆయన మాట మనం వినేటట్లుగా, ఆయనకు లోబడేటట్లుగా మనం కనబడాలి, వినబడాలి, తెలుసుకోవాలి, ముందుకు వెళ్ళాలి. ఎంత గొప్ప విషయం. ఇంకొక వ్యక్తి కనబడుతున్నాడు బైబిల్లో. ఆదికాండం 12:2 అబ్రహామును దేవుడు పిలిచాడు. పిలిచినప్పుడు అబ్రహాంకి చెప్పాడు, తన ఇంటి వారిని విడిచిపెట్టమన్నాడు, స్వజనులను విడిచిపెట్టమన్నాడు, బంధువులను విడిచిపెట్టమన్నాడు, ఇంకా దేశాన్ని విడిచిపెట్టమన్నాడు, అన్నీ విడిచిపెట్టమన్నాడు. నేను చెప్పిన దేశానికి నువ్వు వెళ్ళాను. ఎంత గొప్ప విషయం. 2 ఆదికాండం 12:2 చూస్తే, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుందువు. అంటే దేవుడు చెప్పిన పని మనం చేయాలి. అదే నీ జీవితంలో నువ్వు చేయవలసినటువంటి గొప్ప విషయం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అబ్రహాము జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు అబ్రహాం జీవితంలో దేవుడు చేయడం మొదలుపెట్టాడు. అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేయడం చూడండి. ఆదికాండము 18:17 కూడా, అప్పుడు యెహోవా నేను చేయబో కార్యము అబ్రహామునకు దాచెదనా, అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జన్మగును, అతని మూలముగా భూమిలోని సమస్త జనులను ఆశీర్వదించబడుదురు. ఎంత గొప్ప విషయం. ఆదికాండం 15 ఆయన దేవుడు చెప్పిందంతా చేశాడు. అది అతనికి నీతిగా ఎంచబడింది. విన్నాడు, అర్థం చేసుకున్నాడు. అతనికి పుట్టబోవు వ్యక్తే వాగ్దాన పుత్రుడని, నీ యొక్క వారసుడని, అబ్రహాము వారసుడని చెప్పాడు. నా పరివారంలో ఒకడు వారసుడు అవుతాడు కదని దేవునితో చెప్పినప్పుడు, కాదు అబ్రాహామును అబ్రహాముగా మార్చాడు. ఎంత గొప్ప విషయం.
కాబట్టి ఈరోజు నీ వ్యక్తిగత జీవితంలో కూడా నువ్వు బ్లెస్ కావాలంటే, ఆశీర్వదించబడాలంటే నీ వ్యక్తిగతంగా దేవునికి ఇష్టమైన రీతిలో నువ్వు జీవించాలి. అదే ప్రభు కోరుకునేటువంటి గొప్ప విషయం. ఈరోజు చాలామందికి ఈ విషయం అర్థం కాదు. ఎప్పుడు గొప్ప వ్యక్తి అవుతాడో, ఎప్పుడు పేదోడు అవుతాడో ఎవరికి తెలియదు. కానీ యేసుక్రీస్తులో ఉన్నటువంటి వారికి ఆయన ఇచ్చే గొప్పతనం ఎలాంటిదంటే, క్షమించండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:3 ప్రకారం పరలోక సంబంధమైన ఆశీర్వాదాలన్నీ మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి ఆ ఆశీర్వాదాలు నువ్వు పొందుకున్నటకు ఆయన మాట వినాలి. అబ్రహాము లాగా ఆదికాండం 17:5 మరియు ఇక మీదట నీ పేరు అబ్రహాం అనబడదు, నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించి తిని గనుక నీ పేరు అబ్రహాం అనబడును. నీకు అత్యధికముగా సంతాన వృద్ధి కలగజేసి నీలో నుండి జనములు వచ్చినట్లు నియమించుదును. రాజులను నీలో నుండి వచ్చెదరు. ఒక వ్యక్తిని దేవుడు ఎన్నుకుంటే ఆ వ్యక్తి ద్వారా అనేకమైన గొప్ప కార్యాలు చేస్తాడండి. యెహోషువని ఆశీర్వదించిన దేవుడు, అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు, యేసుక్రీస్తు ప్రభుల వారు పేతురు ద్వారా రాస్తాడండి. విశ్వసించినటువంటి వారందరికీ అబ్రహాము తండ్రి అవుతాడు. విశ్వసించినటువంటి వారందరికీ శారా తల్లి అవుతుందని పేతురు రాసిన పత్రికల్లో మనకు కనబడుతుంది. ఎరుకో పట్టణంలో శపితమైనటువంటి ఎరుకో పట్టణంలో ఆకాను కమ్మి తెచ్చుకుంటే రాళ్లతో కొట్టి ఆయన లోయలికి తీసుకెళ్లి చంపేశారు కుటుంబాన్ని అంతా. యెహోషువ కాలంలో, యేసుక్రీస్తు కాలంలో ఎరుకో పట్టణానికి వెళ్ళి యేసు ప్రభు జక్కయ్య కుటుంబానికి వెళ్ళి ఆ జక్కయ్య మారుమనసు పాపక్షమాపణ పొందుకున్న తర్వాత, నేను ఎవరి దగ్గరైనా అన్యాయంగా ₹1 తీసుకుంటే ఆయనకి ₹4 ఇస్తానన్నాడు, 4 ఇంతలకు ఇస్తానన్నాడు. ఇచ్చినటువంటి ఇస్తానన్న ఒప్పుకున్నటువంటి ఎరుకో పట్టణంలో జక్కయ్యని యేసు ప్రభు ఏమంటాడు, ఇతడును అబ్రహాము కుమారుడే, నేడు ఇంటికి రక్షణ వచ్చి ఉన్నదని చెప్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీ జీవితంలో నా జీవితంలో దేవుడు గొప్ప చేస్తే ఎవరు ఆపులేరండి. ఒక ఆధ్యాత్మికమైనటువంటి స్థితిని యెహోషువకి దేవుడు చూపించాడు, అబ్రహాముకు చూపించాడు, పేతురుకు చూపించాడు, జక్కయ్యకు చూపించాడు. ప్రతి ఒక్కరికి ఆయనకి ఇష్టమైనటువంటి వారికి, ఆయనకి లోబడినటువంటి వారికి అందరికీ ఆయన వారిని గొప్ప చేసే దేవుడు అంటున్నాడు. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించిన గాక. ప్రేమ నమ్మకం కలిగినటువంటి నా యేసయ్య, కూడి వచ్చిన బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించండి. నేను ఎవరైతే నీ మాట వింటారో వారందరినీ మీరు గొప్పవారుగా చేస్తారు. ఎవరైతే నీకు లోబడతారో వారిని గొప్పవారుగా చేస్తారు. ఎవరైతే నీ యందు భయము భక్తి కలిగినటువంటి వారుగా ఉంటారో వారిని గొప్పగా చేస్తారు తండ్రి. అలాగా ఈ వాక్యము వింటున్నటువంటి చూస్తున్నటువంటి వారందరినీ మీరు గొప్ప చేయమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.